యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ గీతా మాధుర్యము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామానపాదాయ పరమం రూపమైశ్వరం. ఓ రాజా, యోగాలన్నీ తెలిసిన యోగీశ్వరుడా విధంగా చెప్పి సర్వోత్తమమైన ఐశ్వర్య సంబంధమైన విశ్వరూపాన్ని అర్జునునకు చూపించాడు. అనేక వక్త్రనయన మనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాచర్వయమయం దేవమనంతం విశ్వతోముఖం. విశ్వరూపం అనేక ముఖాలు అనేక నేత్రాలు కలదై అద్భుత రూపాన్ని దాల్చియుంది. అది అనేక దివ్యాభరణాలతో ప్రకాశిస్తుంది. ఎత్తబడిన ఆయుధాలు దేవ సంబంధమైన పుష్పాలు బట్టలు ధరించిను. అటువంటి వేయైన గంధపు పూతలతోనూ అంతం లేనట్టియు అన్ని ప్రక్కల ముఖాలున్నట్టియు దేవుని అర్జునుడు చూశాడు. దివి సూర్యన సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాద్భాసస్తస్మాత్మనా తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అవశ్యదేవ దేవస్య శరీరే పాండవస్తదా. ఆకాశంలో వేలాది సూర్యుల యొక్క కాంతి ఒక్కమారు బయలుదేరినట్లయితే ఆ కాంతి మాత్రమే ఆ దేవుని కాంతికి సరిపోతుంది. అటువంటి విశ్వమూర్తితో వివిధ భాగాలుగా పనిచేయు సకల చరాచర జగత్తును ఒక్కచోట ఉన్నదానిగా చూశాడు. తతస్స విస్మయవిష్టో హృష్టరో మధనుంజయః ప్రణమ్య శిరసా దేవం కృతజ్ఞలీరభాషత. పిమ్మట అర్జునుడు విస్మయంతో పులకాంకితుడై ఆ అఖండ సత్తాయే తానుగా నిలిచిన శ్రీకృష్ణునికి తల వంచి నమస్కరించి అంజలిబద్ధుడై తన అనుభవాన్ని చెబుతున్నాడు. అర్జునుడు ఇలా పలికెను.